హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ ఆంజనేయులు. చూడండి, మీరు మా వీడియోస్ని చూడాలనుకుంటే ఇక్కడ www.youtube.com/angm videos అనే ఛానల్లోకి వెళ్ళొచ్చు. అదేవిధంగా ఇక్కడ రైట్ సైడ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము ఏమైతే వీడియోస్ అప్లోడ్ చేస్తామో అవన్నీ కూడా మీ మెయిల్ ద్వారా పొందొచ్చు. ఇక్కడ వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లోకి ఆర్డర్ వైజ్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు నేర్చుకోండి. థ్యాంక్ యూ. తర్వాత ఇప్పుడు మనం ఫోటోషాప్లో ఇక్కడ ఫోటోషాప్ CS6 వెర్షన్లో క్రాప్ టూల్ గురించి నేర్చుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేస్తే పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ కూడా ఉన్నాయి. రెండు టూల్స్ గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. చూడండి, ముందుగా మీరు ఫైల్ మెనూలోకి వెళ్ళి ఓపెన్, ఏదైనా ఒక ఇమేజ్ తీసుకుంటారు. ఓకే, సో ఇలా నాకు కావాల్సిన కొన్ని ఇమేజెస్, అంటే ఒక 1 or 2 ఇమేజెస్ తీసుకుంటున్నాను. ఇందులో చూడండి 2 ఇమేజెస్ తీసుకున్నాం. ఇలా ఓపెన్ అయినాయి కదా. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంది అంటే, సాధారణంగా మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఇమేజ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ని మనం క్రాప్ చేయాలనుకుంటే ఇక్కడ క్రాప్ టూల్ తీసుకున్నట్లయితే కీబోర్డ్లో C ప్రెస్ చేసినా ఓకే. ఎప్పుడైతే మనం క్రాప్ టూల్ తీసుకుంటామో ఈ క్రాప్ టూల్కి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఇవేంటి అంటే, పైన ఆప్షన్స్ బార్లో చూసినట్లయితే ఇక్కడ కన్స్ట్రైన్డ్ అంటే మొత్తం ఇమేజ్కి అంతా ఫుల్గా వచ్చేస్తుంది క్రాప్ టూల్ సెలెక్ట్ చేసినప్పుడు ఈ విధంగా. అదే ఒరిజినల్ రేషియోలు అంటే ఇలా డిస్ప్లే అవుతుంది. తర్వాత 1:1 స్క్వేర్ టైప్లు అంటే ఇంత సైజులో క్రాప్ అవుతుంది. 4:5 8:10 సైజులో కావాలంటే ఇలా వస్తుంది. 4:3 5:7 అంటే మనం సెలెక్ట్ చేయకముందే ఆ పార్ట్ అంతా సెలెక్ట్ అయిపోతుంది. అంటే మ్యాక్సిమం ఇప్పుడు ఫోటో సైజెస్ ఉంటాయి, ఆ సైజెస్ కొన్ని డిఫాల్ట్ కొన్ని మెన్షన్ చేస్తుంటారు. ఇక్కడ సైజ్ అండ్ రెజల్యూషన్ ప్రకారం ఇక్కడ విడ్త్ హైట్ ఇచ్చుకున్నాం అనుకోండి. నాకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలా, సో ఎంత ఇక్కడ 2 హైట్ 1 ఇంచ్ ఇచ్చాం, రెజల్యూషన్ ఒక 200 ఇచ్చాం. ఎంటర్ ప్రెస్ చేస్తే ఆ సైజ్ వచ్చేస్తుంది. అంటే నేను ఇక్కడ మాన్యువల్గా ఇచ్చాను. ఇక్కడ ఇంకా తర్వాత నాకు ఇక్కడ ఒక 1.5 ఇక్కడ ఒక 2.5 ఇచ్చామనుకో. చూడండి, ఎంటర్ ప్రెస్ చేస్తే ఆ సైజులో ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా ఈ క్రాప్ని మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే రొటేట్ చేయొచ్చు. ఇక్కడ ఎలా కావాలో చూడండి, హారిజంటల్గా వర్టికల్గా. ఓకే, తర్వాత ఇక్కడున్న ఆప్షన్ చూడండి, స్ట్రైటెన్ ది ఇమేజ్ బై డ్రాయింగ్ ఏ లైన్ టూల్ అని. ఈ ఇమేజ్ని మనం ఇలా స్ట్రైటెన్ చేసామనుకోండి ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకే, సో అట్లనే ఈ వ్యూ వచ్చేసి మనకు డయాగ్నల్గా కావాలి ఈ బాక్స్. లేదు చూడండి, రూల్ ఆఫ్ ది గ్రిడ్ అంటే ఈ విధంగా వస్తుంది. గ్రిడ్ టైప్లో అంటే ఇలా డిస్ప్లే అవుతుంది. ట్రయాంగిల్ కావాలనుకుంటే ట్రయాంగిల్ వైజ్గా వస్తుంది. గోల్డెన్ స్పిరల్ ఇట్లా ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి ఇలా గోల్డెన్ స్పిరల్ టైప్లో మనకు అప్లై అవుతుంది. ఇలా మనకు నచ్చిన విధంగా సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు రూల్ ఆఫ్ ది చూడండి థర్డ్స్ గ్రిడ్ టైపే పెడుతున్నాం ప్రజెంట్. అయితే ఇక్కడ క్రాప్ టూల్ తీసుకున్నప్పుడు ఇప్పుడు గ్రిడ్ టైప్లోనే వచ్చింది. అదేవిధంగా ఇక్కడ సైజ్ కూడా అన్కన్స్ట్రైన్లో పెట్టుకున్నాను. చూడండి, ఇక్కడ మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేస్తే ఇక ఏంటి అని అంటే, సాధారణంగా ఈ క్రాప్ టూల్ అనేది మనకు వద్దనుకున్న ఏరియాని ఇలా క్రాప్ చేసుకోవచ్చు ఇక్కడ. తర్వాత ఈ గ్రిడ్ అనేది మనం చూడండి, ఈ గ్రిడ్ ఒకవేళ క్రాప్ చేసినప్పుడు కరెక్ట్ వేలో చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ గ్రిడ్ అక్కర్లేదనుకుంటే ఇక్కడ మనం తీసేసుకోవచ్చు. డయాగ్నల్గా కావాలనుకుంటే డయాగ్నల్గా పెట్టుకోవచ్చు దీన్ని. ఓకే, ఇలాగా. కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడైతే ఎంటర్ అనేది ప్రెస్ చేస్తామో ఆ పార్ట్ అంతా క్రాప్ అయిపోతుంది. లేదు నాకు ఈ సైజులో మాత్రమే క్రాప్ అవ్వాలనుకుంటే 5:7లో ఎంటర్ ప్రెస్ చేస్తే 5:7లో క్రాప్ అవుతుంది. ఓకే, సో ఇట్లా ఇక డిలీట్ క్రాప్డ్ పిక్సెల్స్ అంటే ఈ క్రాప్డ్ పిక్సెల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ డిలీట్ కావాలనుకుంటే డిలీట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ సెట్టింగ్స్ ఉంది. ఇందులో ఆటో సెంటర్ ప్రివ్యూ ప్రతి ఒక్కటి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఓకేనా, ఈ ఎడ్జెస్ కనిపించాలనుకుంటే యూజ్ క్లాసిక్ మోడ్, వద్దనుకుంటే చూడండి ఈ టిక్ మార్క్ తీసేయచ్చు. ఇవన్నీ అవసరాన్ని బట్టి మనం వాడుతుంటాం. ఇక్కడ అప్లై చేస్తే అప్లై బటన్ అయిపోతుంది. ఎంటర్ ప్రెస్ చేసే బదులు అప్లై చేయొచ్చు. తర్వాత చూడండి ఇక్కడ రీసెట్ కూడా క్రాప్ బాక్స్ని రీసెట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో ఇప్పుడు ఈ క్రాప్ టూల్ అనేది ఇంకొక ఇమేజ్ మీద అప్లై చేద్దాం. ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నానంటే, ఇదంతా ఎంటీ ఏరియా కదా. ఇప్పుడు ఈ క్రాప్ టూల్ ఇచ్చేసాను. చూడండి, నాకు అంతవరకు అక్కర్లేదు, ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే క్రాప్ చేయాలనుకున్నాడు. మామూలుగా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్
ఇవన్నీ తయారు చేసినప్పుడు పనికి వస్తుంది. ఎంటర్ ప్రెస్ చేస్తాం, చూడండి ఇలా వచ్చింది కదా. అదేవిధంగా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అండు చేస్తున్నాం. నాకు ఓన్లీ ఐస్ మాత్రమే కావాలనుకుంటే ఇలా సెలెక్ట్ చేసి క్రాప్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు మీరు కింద మీరు కొంచెం ఎడ్జ్కి వస్తే ఇట్లా రొటేట్ సింబల్ వస్తుంది కదా, పట్టుకొని డ్రాగ్ చేస్తే మీకు అనుకూలంగా ఇమేజ్ని మనం ఆ క్రాప్ టూల్ ఇలా మూవ్ చేసుకోవచ్చు. చూడండి, సో దీన్ని ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ నాకు ఐస్ మాత్రమే కావాలనుకుంటే ఎంటర్ ప్రెస్ చేయండి, వచ్చేస్తుంది ఇలా. ఓకే, తర్వాత ఈ లిప్స్ మాత్రమే కావాలనుకుంటే సెలెక్ట్ చేస్తారు, రొటేట్ చేసుకోవచ్చు మనకు కావాల్సినట్టుగా. ఇప్పుడు ఈ సైజ్ చూడండి ఎంత వరకు అవసరం ఉందో, విడ్త్ హైట్ ఎంటర్ ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇట్లాగా. ఓకే, ఈ క్రాప్ టూల్ అనేది మనకు అంత ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ అని ఉంది. ఇది ఏంటి అంటే ఒక పర్స్పెక్టివ్ వేలో మనము ఈ ఏరియానంతటిని క్రాప్ చేయాలి. అప్పుడు మనం ఏం చేయాలా, మామూలుగా క్రాప్ టూల్ మాదిరిగానే ఎంటర్ ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మనం ఒకసారి బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, నాకు ఈ క్రాప్ అయ్యేటప్పుడు ఇది పర్స్పెక్టివ్లో కావాలనుకుంటే ఈ కార్నర్లో చూడండి ఇలా మూవ్ చేశా, ఎంటర్ ప్రెస్ చేయండి, ఈ విధంగా క్రాప్ అవుతుంది. అదే సో ఇప్పుడు నేను ఇలా పైకి మూవ్ చేశాను చూడండి, ఈ క్రాప్ ఈ విధంగా క్రాప్ అవుతుంది. ఓన్లీ ఐస్ మాత్రమే సెలెక్ట్ చేసాం, వాటిని రొటేట్ చేస్తున్నాను. ఇక్కడ క్రాప్లో ఈ విధంగా ఉండాలి, అవి ఆ విధంగా డిస్ప్లే అవుతాయి. ఇట్లా ఓన్లీ ఈ బాల్ మాత్రమే క్రాప్ చేయాలనుకున్నప్పుడు క్రాప్ చేసాం, ఇలా చేసాం. అలా మీకు కావాల్సినట్టుగా ఈ పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ అనేది ఉపయోగించుకోవచ్చు అన్నట్లు. ఓకేనండి, సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.